మనం పుట్టకముందు పుట్టబోతున్నామన్న విషయం మనకు తెలియదు. జన్మించిన తర్వాత అసలు మనమంటూ ఒకళ్ళం జన్మించామన్న విషయమే కొన్ని సంవత్సరాల వరకు మనకు కూడా తెలీదు. కానీ పుట్టిన మనకు ఏదో ఒకరోజు చనిపోతామని మాత్రం తెలుసు. ఇది ఎందుకు తెలిసింది, అది ఎందుకు తెలియలేదు? ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరికైనా ఎలా అయినా పుట్టచ్చు. పుట్టుక ఎలాంటిదైనా పర్లేదు. పేదింట్లో పుట్టామా, గొప్పింట్లో పుట్టామా, అది అసలు మ్యాటరే కాదు. అందుకే తెలియలేదు, తెలియాల్సిన అవసరం కూడా లేదు. కానీ చావు మాత్రం ఎలా అంటే అలా జరగకూడదు. ఎందుకంటే మన చావుతో ముడిపడి ఉన్న ముఖ్యమైన విషయాలు చాలా ఉన్నాయి. అందుకే అది మనకు తెలియాలి. ఎలా అంటే అలా చనిపోకూడదంటే దాని అర్థం ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, ఏ నొప్పి తెలియకుండా చనిపోవడం కాదు. చావు తర్వాత మనకు సంభవింపబోయే విషయాలు తెలుసుకోకుండా వాటి కొరకు సిద్ధపడకుండా చనిపోవడం. పుట్టుకతో వచ్చే ఆశీర్వాదాల కంటే మన చావుతో మనకు వచ్చే ఆశీర్వాదాలే చాలా గొప్పవి. వాటిని పొందే అర్హత సంపాదించాలన్న జ్ఞానం మనం పొందుకోవడానికే చనిపోతామన్న సమాచారాన్ని మన ముందుంచాడు దేవుడు. సో జన్మ గురించి, జన్మదినం గురించి, జన్మదిన సెలబ్రేషన్స్ గురించి ఆలోచించడం కంటే మరణం గురించి, మరణదినం గురించి, మరణానంతర పరిణామాల గురించి ఆలోచించడం మేలు. మరణం కొరకు సిద్ధపడి మరణిస్తే అది మనకు ఆశీర్వాదం. అందుకే ఒకని జన్మదినము కంటే మరణదినమే మేలు అని రాయబడింది బైబిల్లో.